వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు? ఏమీ అలా చేయలేదండి. మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించున్నారండి. మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుంటే బాగుండేదిరా. వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే. మీరేం కంగారు పడకండి సార్, వాళ్ళకి సరైన పంచి నేను ఇస్తా. మన ఊరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా? అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం. ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం. పక్కూరు నుంచి జనాల్ని పిలిపించారండి. డబ్బులు సెటిల్ చేయలేక చెపు దెబ్బలు తిన్నారు. రై, నేనే మీకు ఓటే దలుచుకోలేదు. బయట వాడు ఎవడరా మీకు ఓటేస్తాడు? పెద్ద ఊపుకుంటే వెళ్ళి నామినేషన్ వచ్చాడు. చూడు, నేను చెప్పినట్టు వెళ్ళలేదో ఆ వర్షం నీకు ఇచ్చి చేయదని చెప్తా. వెళ్ళి వాపస్ తీసుకో పో. ఎలక్షన్ లో నిలబడద్దు అని చెప్పినా నిలబడ్డలో అర్థం ఏంటి చెప్పు? నేను ఎవరికి బానిసను కాదని అర్థం. నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు. విత్డ్రా అయిపో. అవన్నీ కుదరవు. అయ్యో, ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను బయలుదేరాలి. ఏం మీటింగ్? పార్టీ మీటింగ్. పార్టీ నడిపే మొహమా ఇది? మొహం చూడు. ఎలక్షన్ లో నెక్కిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను. వెళ్ళదు. ఆగరా. ఆగమంటున్నానా? పోవే. జంపింగా? యా. సూపర్. ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా? ఓ, చెప్తే మాట విన్నంటావా? ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావేంటి? ఏంటి కొట్టానంటే అంతే. మేమంతా నికార్సైన రౌడీలని తెలుసు కదా. కర్ర కింద పడేవే కింద. నన్నే కొడతావా హనీ? నేనేదో తమాషా చేశాను. నీతో కాక ఇంకెవరితో చేస్తాను? నిజంగా సీరియస్ అయ్యావా? ఐమ్ సారీ హనీ. అందుకని పబ్లిక్ లో ఎలా ప్రవర్తిస్తావా? ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం. ఐమ్ సారీ రా. సారీ. పర్లేదు. ఏదో నా కాళ్ళ మీద పడి క్షమాపణ వదిలేస్తాను. సారీ. ఏంట్రా? ఏంటి? ఏయ్, హ్యాండ్స్ అప్. గుడ్. నీ కాళ్ళ మీద పడాలా? ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా? ఇంతకు మించి నేను ఓపిక పట్టలేనే. మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీలో చూపిస్తా నీకు. సార్, నేను కదా ఈ అమ్మాయి. అనుకున్నారు తను తింటామని, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడే చూడి. తనిచ్చుకో. గుడ్ షాట్. మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదురా. వాడి టైం. రోడ్డు మీద పోయే ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం? ఎక్కడ్రా వర్షిని నాన్న ఆదినారాయణ? మామయ్య, అత్తయ్య ఎలాంటిది? అత్తయ్య ఎలాంటిదా? ఒక భార్యగా. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూగదానిలా ఉండేది. మరి ఇప్పుడు నేను చెవిటివాడిని అయ్యాను. మరి మీ కూతురు వర్షిని? దానికి ఇప్పుడు 24 ఏళ్ళు. నిజం చెప్పండి, మీ అమ్మాయికి ఏదో జబ్బు ఉంది కదా? ఒట్టేసి చెప్తున్నా, మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను. ఊ అని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాళ్ళతో దంతుంది. అదేం లక్షణం? ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది, కళ్ళు చక్కరాలా తిప్పి కొడుతుంది. ఎందుకు? నిన్ను కొట్టిందే. అవును మా. కొట్టిందానా? కరవలేదంతే. మనోడు పీటీ ఉషాని తలుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్టలేదు తెలుసా? ఎన్నిసార్లు కొట్టింది? 2-3 సార్లు. నువ్వెంతో అదృష్టవంతుడి వల్లుడు. నన్నైతే సుమారు 430 సార్లు కొట్టింది తెలుసా?
430 సార్లా? అది తప్పించుకు తిరిగేవాడిని గనక. వర్షిణి చాలా జూనియర్. మీ అత్తగారైతే 1000 సార్లకు పైనే. ఆవిడకి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు. మీ అత్త గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు. నీ పెళ్ళం ఎగిరి తంతుందా? వావ్, సేమ్ టు. షాక్ అవ్వకూడదు. ఇది పిల్ల, అది పెళ్ళం. కొడతారు, కొట్టని. మా అత్తగారే నన్ను 19 సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా? బల్టీ కొట్టి కొట్టడంలో ఈ ఎక్స్పర్ట్. ఇవన్నీ బయటికి చెప్పుకొని తిరగలేం కదా. ఓయ్ పౌరుషం లేనోడా, ఏంటయ్యా ఇదంతా? ఇది వంశపారంపర్య వ్యాధులుడు. ఏం చేయమంటావు? మా అమ్మాయికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మమ్మకి కూడా ఉంది. ఇది ఎవరు పెట్టిన శాపము? ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది. ఎందుకు ఈ విషయాలన్నీ నాకు ముందే చెప్పలేదు? నిన్ను చూసినప్పుడే అల్లుడు, నాకున్న బాడీ లాంగ్వేజే నీకు ఉందనిపించింది. నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు. భలే చెప్పావులే. తాగిన మైకంలో కథ చెప్తున్నాడేమో. ఏయ్ ఏంట్రా ఇది? అల్లుడు, పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది. మనమేం చేయగలం? మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాళ్ళు మందు కొడతారు. మరి పెళ్ళాలు మొగుళ్ళని కొడతారు. ఏనేట్రా మావేలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు? దేవుడా, నాకిక మోక్షమే లేదా? రే, తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు. ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది. నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా. నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరాటే నేర్చుకో. అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది. ఇంకా ఎత్తైన చోట కూర్చోవలసింది కదరా. అక్కడ మీ పేరు గల వాళ్ళు 10 మంది నామినేషన్లు వేశారు. నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ, దుర్గా కేశవ. మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం. కేడి సుబ్రహ్మణ్యమా? అవునరా, రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి గందరగోళం చేస్తున్నారు. చూడరా, చాలా మంది సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. నీ పేరు ఇక్కడ ఉందిరా. 24 ఎక్కడ? హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ. ఏంట్రా ఇందులో హనీ కేశవ పేరే లేదండి? నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా? స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు. సో ఎలక్షన్స్ లో 6 సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు. ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు. సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. వీళ్ళేరా అన్నిటికీ కారణం. రే హనీ, నేను ఎలక్షన్లో నుంచోనరా. ఈసారి కొద్దులేరా. హలో. వర్షిణి, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా. ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వర్షిణి. కేడి బిల్లాని నిరూపించావురా. రేయ్, ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు, మేము గెలిపిస్తాం. ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా. కరెక్ట్ గా కనిపెట్టేసింది. ఏమయ్యా, ఇది 23వ వార్డు, మీదేమో 24వ వార్డు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు? ఇది మీ వార్డు కాదు కదయ్యా. ఏంటి, మా వార్డు కాదా?